జన్మదిన సందర్భంగా, అదేవిధంగా గోపు సుధీ ప్రణీత వారి యొక్క వివాహ మహోత్సవ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని పెట్టించు పూజలు గోపు బాలేశ్వర రెడ్డి సెలీనా తలంపు ప్రకారం కృతజ్ఞతగా పూజ, గోపు సందీప్ రెడ్డి జ్యోతి తలంచ తుమ్మా రాణి తలంపు ప్రకారం కృతజ్ఞత పూజ, గొల్లవారి జోసిరెడ్డి పావని తలంపు ప్రకారం కృతజ్ఞత పూజ, బోయపాటి వినయ్ ప్రియాంక వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలను ఈ దివ్య బలి పూజలో ఏకీభవించి ప్రత్యేక విధంగా పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన్నాదుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉందురుగాక. దేవుడు వీరి గొప్ప వరంగా దయచేసినటువంటి వారి కుమారుడు సెవెన్ పాల్ మొదటి జన్మదిన సందర్భంగా మనందరినీ ఆహ్వానించారు. గురువులను, మఠవాసులను, బంధుమిత్రులను, గురువులందరినీ ఆహ్వానించి వారితో పాటు దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడానికి ఈ పూజను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అందరూ గౌరవించాలని, ఈ సత్యాన్ని శృతి ప్రణీత బాగా గ్రహించి గొప్ప దంపతులుగా మంచి తల్లిదండ్రులుగా జీవిస్తున్నారు. ఇంకా దేవుని కృప అధికమై మీరు దేవునికి సాక్షులుగా జీవించాలి. సమాప్తులందరికీ, సమాజానికి కూడా మీరు గొప్ప కుటుంబంగా జీవించి ఆశీర్వాదాన్ని తెలియచేయమని ఈ సందర్భంగా వీరిని అభినందిస్తూ చేద్దాం. మన పాపములను మన్నించి మనలందరికీ శాశ్వత రాజ్యము ప్రసాదించుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. సర్వేశ్వరా కష్టములలో ఉన్న నీ సేవకుల మొదలు నీవు దయతో ఆలకింతు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజలులను అర్పించుచున్నాము. నీ వరానుగ్రహములను పరంపరముగా పొందిన మేము నిన్ను నిరతము ఆనందముతో సేవించున్నట్టు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు
జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. పౌలు అక్కడ కొంతకాలం గడిపిన పిదప మరల ప్రయాణమై గలతీయ, ఫ్రిగియా ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరూ దృఢపరచుకున్నారు. అలెగ్జాండ్రియాలో జన్మించిన మంచి వక్త లేఖనములందు క్షుణ్ణమైన జ్ఞానము గలవాడు. అతడు ప్రభు మార్గంలో ఉపదేశం పొంది అతన్ని వారి ఇంటికి తీసుకొని పోయి దేవుని మార్గం గురించి ఇంకా ఎక్కువగా అతనికి వివరించి చెప్పింది. అప్పుడు కూడా ఏదైనా బహిరంగ వేదికలపై చేయబడిన చర్చలలో అతను తన బలహీనమైన వాదనలచే యేసే క్రీస్తు అనే లేఖనం నుండి నిరూపించుచు యూదులను వాదనలను ఓడించెను. ఇది ప్రభువు వాక్కు. దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న యేసును మరియా యోసేపులు కనుగొని ఆయన సమాధానాలను విన్నవారు. దేవుని యొక్క అనుగ్రహం వలన వివాహ జీవితాన్ని ఆరంభించి కొనసాగిస్తూ నేడు వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ వీరికి దేవుడు ప్రసాదించిన కుమారుడు సెవెన్ పాల్ రెడ్డి యొక్క మొదటి జన్మదిన వేడుకను కొనియాడుచు దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించుటకు దేవుడు చేసిన సకల మేలులను శ్లాఘించుచు అతన్ని మహిమపరచుటకు మనమందరం ఈ ఆలయంలో సమావేశమై ఉన్నాము. లోకానికి వెలుగు క్రీస్తు అనేటువంటి సంవిధాన పత్రంలో ఈ విధంగా రాయబడినది. ఫ్యామిలీ, ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఏ డొమెస్టిక్ చర్చ్.
ఒక గృహస్థ శ్రీ సభ అయి ఉన్నది. అనగా ఈ శ్రీ సభలో, కుటుంబం అనేటువంటి ఈ శ్రీ సభలో పిల్లలు లేదా సంతానం అనేటువంటి వరాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నారు. ఆ దేవుడు దయచేస్తూ ఉన్నటువంటి ఎదుగుదల కుటుంబంలో నుండియే ప్రారంభమవుతూ ఉన్నది. పిల్లలు ఏదో పాఠశాలకు వెళ్ళి వాళ్ళ విషయాలు నేర్చుకోవడం కాదు. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు వారి యొక్క సుమాతృక జీవితం ద్వారా, వారి బాధ్యత నిర్వహణ ద్వారా పిల్లలను ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా పెంచడానికి ఆహ్వానింపబడుతూ ఉన్నారు. ఇర్మియా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆలకిస్తాము. నేను మాతృ గర్భమున రూపొందింపక మునుపే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, జాతులకు ప్రవక్తగా నియమించాడు అని చెప్తూ ఉన్నటువంటి మాటలు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రార్థించండి. ఓ ప్రభువా, మరణం నుండి సకల కీడుల నుండి రక్షించుటకు నువ్వు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకు సహితివి. అనుదిన సంకటనముల నుండి మమ్ము కాపాడిన నీకు కృతజ్ఞతతో అర్పించు ఈ బలిని సాధారణంగా స్వీకరింపమని విన్నవించుకొనుచున్నాను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలను చెల్లించుట మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితములకు అర్హులుచున్నారు. అతని విశ్వాసులకు అతని మరణం మా మరణములకు విముక్త దానమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులు దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా Prabhu, Dharma,
పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. వారు పాంచుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని భుజింపుడు ఇది మీ కొరకు అప్పగింపబడుతున్నదా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలియజేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారము మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియకు మరియమాతతోను ఆమె పవిత్ర భర్తయకు పునీత దుర్యప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా విజయైన సర్వేశ్వర పవిత్రాత్మ
భక్తితో జపించుకుంటూ మొదటి జన్మదిన మహోత్సవమును కొనసాగుతున్న 7 పౌల్ రెడ్డిని దేవుడు నిండుగా ఆశీర్వదించాలి అని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించాలి అని ప్రత్యేక విధంగా ఆ సర్వేశ్వరుని ఈ పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా యోచనలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలకల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించు. మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును మాత్రమే వీక్షించు. నీ చిత్త ప్రకారం నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుల లోక పాప క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవం దయచేయుగాక.
ఉండాలి అని, మన కుటుంబాలలో ఆ తల్లి ఉండాలి అని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆ తల్లికి కూడా మనం మనసారా కృతజ్ఞతలను తెలియజేద్దాం. ప్రియ స్నేహితులారా, ఈరోజు కూడా మీరు చక్కగా ఉండేవారు. 1వ సంవత్సరం వచ్చింది, గోదేట మార్చుకోవాలి కదా. కాబట్టి ఈ మొదటి సంవత్సర పండుగ పాఠశాలలోని కేజీ బ్లాక్ దగ్గర మీరందరూ సమావేశమైనట్లయితే చిన్న కేక్ కట్టి, అదేవిధంగా చిన్న చిన్న ఫోటోలు మిమ్మల్ని అందరినీ వారు గుర్తుంచుకోవడానికి, ఆ ఫోటోలు భద్రపరచుకోవడానికి వారందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు. కావున ఆ యొక్క చిన్న ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వారు ఇచ్చేటటువంటి ప్రేమ విందులు మీరందరూ పాల్పంచుకొని చిన్నారి బిడ్డను దంపతులను ఆశీర్వదించవలసిందిగా కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. కావున చివరి ఆశీర్వాదం అయిపోయిన వెంటనే అందరం కూడా పాఠశాల ప్రాంగణంలోనికి ప్రవేశిద్దాం. ఇంకా ఎవరైనా మర్చిపోయినట్లయితే అన్యత భావించకుండా వచ్చినటువంటి వారికి, పనులలో సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున కుటుంబం తరఫున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. ప్రార్థించుదాము. ఈ జీవాహారం ద్వారా సేవకులను పాప బంధం నుండి విడిపింపవలైనని నిశ్చయించింది. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరింపమని అర్థించుచున్నాను. నీ ఆదరణతో ఎట్టి ఆటంకం లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనింపకరణకు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగా. పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగా. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి. కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చానికై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసానికై జల్లుగా కురిసానికై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం. కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా. మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే చుక్కల మల్లె తోటలో విరులా సిరులే తోడే నీ
స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. సర్వమును సృష్టించి పాలిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. గోప్సుది ప్రణిత వీరి యొక్క దాంపత్య జీవితములు తోడుగా ఉండి నేడు తమ యొక్క వివాహ వార్షికోత్సవమును కొనియాడుచు, అదే విధముగా వారికి మీరు ప్రసాదించినటువంటి ప్రియతమ కుమారుడు సెవెన్ పాల్ రెడ్డి యొక్క మొదటి జన్మదిన వేడుకలను కొనియాడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా ప్రభువా, ఈ కుటుంబానికి చెందినటువంటి బంధువులను, మిత్రులను, శ్రేయభిలాషులను మీరు సమావేశపరిచి ఉన్నారు. మేమందరం కలిసి చేస్తూ ఉన్నటువంటి ఈ వేడుక ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు స్వీకరించమని, కుటుంబానికి ప్రత్యేకించి నేడు జన్మదినం జరుపుకుంటూ ఉన్నటువంటి సెవెన్ పాల్ రెడ్డి నాకు చక్కని జ్ఞానమును, ఆశీర్వాదమును, నిండైనటువంటి దీవెనలు దయచేయండి. ఆయన ఆరోగ్యములతో బలపరచండి. మీ కృపతో, సమాధానంతో ఇలాంటి అనేక వేడుకలు జరుపుకుంటూ మిమ్మల్ని స్తుతించే కుటుంబముగా, మీ దివ్యమైనటువంటి నామం ముందుకు కుటుంబముగా ఆశీర్వదించండి. జరుగుతూ ఉన్నటువంటి ఈ వేడుకను దీవించండి. వేడుకలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన ద్వారా ఈ కుటుంబానికి తగు దీవెనలు, ఆశీర్వాదములు నిండుగా దయచేసి మీరు మహిమ, ప్రభావం, ఘనత స్వీకరించమని జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకే వింత. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట. సంతంలో సందడంత
చిన్నారి సంతానంగా చేరే మన ఇంట. ఎన్నో ఎన్నో రాగాలుండి సంగీతం కాదా చలాకి నవ్వులకే తింత. ఏ బాటైనా పర్వాలేదంట సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం. చిరుగాలికి పరిమళమిచ్చే సిరిమల్లెల వనమై ఉందాం. గగనాన్ని నేలను కలిపే హరివిల్లుల వంతెన అవుదాం. ఆనందం అంటే అర్థం మనమందా ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చల్లకి నవ్వులకే తింత. అనురాగాలే గుండెల సవ్వళ్ళై బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి. వరమల్లే దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం. సిరులున్న దొరకనిదేమో సరదాలతో ఈ సావాసం. చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి ఏ చింత చింతకు రాని అందాల ఈ సందడి. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకే తింత. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట. సంద్రంలో సందడంత చంద్రుల్లో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరే మన ఇంట. ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగున జీవం. సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజం మే ఆయన లోకం. నీ పదం ఎగరాలిరా నింగి అంచులు దాటగా ప్రతి మదినను ప్రేమ నింపరా ధరణిక ప్రేమమయం కాగా.
కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే చుక్కల మల్లె తోటలో సిరులే తోడై నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిసే వాటం ఏ బొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు నీ మధ్య దాగిందా తాటి కళ్ళు కూసింతే సూత నీలో వగలు రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు ఓ చికిరి 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 పడతా 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 వెనకే పడతా ఆ చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో లెక్క దీనేశాలో దిక్క నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క తందాన
ముంపా నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుతుందే గుండె బెంగ నిద్రని మింగే హుండే సయ్యాలేసే చిగిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే దైదక్క నీ నందాలో లెక్క నీ నేషాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క చిగిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సన్నాలు చూసి మీ సవలేసి ఏసేకే కా చిగిరి చిగిరి గుంటే సురకెత్తే సకా వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రెరే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రెరే ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా అహమప్పులన్నీ కొమ్మలై పూల వాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీటు చేరెను పొరపాటు నానియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచువాన నన్ను ముంచెనంట వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసినంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా ఆ పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా ఎంతందమో నీ లోకమే ఎంతైనా ఈ హాయి కలనే కదా మీరాకనే నాకో కలలేవో నిజమేదో తేల్చేదేలా ఈ హద్దుల పనే లేని ప్రేమంటే ఇదే కదా ఓ గుండెలో దాచలే నీ ఆ ప్రేమ ఇచ్చింది నువ్వే కదా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా That's why I am viral వయ్యారే viral వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే viral వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే ఏ ముత్యాల ముగ్గేస్తే నీకెంత రీచ్ వచ్చిందా దా 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 ముత్యమంతా టాటూ వేస్తే నాకెంతో క్రేజ్ వచ్చింది ఏ కొత్త కొత్త వంట చేసి ఓవర్ నైట్ స్టార్ అయ్యావా వా వా వరే వా కుర్ర గుండెలోన వంటెట్టి టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాను ఫోరమాసు స్టెప్పులేస్తే పిచ్చ పీచు అన్నారా ఒళ్ళు విరుచుకుంటే చాలు రచ్చ మ్యాక్స్ అన్నారు ఏ పద్ధతిగా ఉన్నన్నాళ్ళు మొత్తనుకుని వదిలేశారు హద్దులు నేరద్దన్నాగా వద్దన్నా చేసేశారు ఏం చేసేశారు వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే ఏ వచ్చాక ఈ క్రేజు వయ్యారి ఏం చేసావే వే వే ఏమే నా ఫ్యాన్స్ కోసమని ఇంకొంచెం బరువెక్కాను ఓ పాప ఎప్పుడైనా ట్రోల్ అయితే ఫీల్ అయ్యావా వా 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 అయ్యన్ని మామూలే చూడొద్దని ఫిక్స్ అయ్యాను
తక్కదట్ట నీ పైన మా పెంగే